హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఫ్రీలాన్సర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మన యొక్క ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఎలా చేస్తే మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి, సో ఏమేమి చేయాలి, అలా కొన్ని టిప్స్ నేను చెప్తాను. సో మీరు ఈ వీడియో ఆఖరి వరకు చూడండి, మీకు ఫ్రీలాన్సింగ్ మీద ఒక ఐడియా వస్తుంది. అసలు బిడ్ అంటే ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని ఈ యొక్క వీడియోలో నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. సో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ముందుగా నేను ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ గురించి చెప్పాను. ఒకటి freelancer.com, truelancer.in, నెక్స్ట్ upwork.com. నేను ఒక్కొక్కటి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, అలా ప్రతి వెబ్సైట్ గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇంకా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఫ్రీలాన్సర్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన చూస్తే బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అనేది, దీన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇలా అడిగిద్ది, మీరు ఫేస్బుక్తో సైన్అప్ చేసుకోవాలా లేకపోతే మీ యొక్క ఈమెయిల్తో సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, ఆప్షన్ మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్, మీకు యూజర్ నేమ్ ఏదైతే అది మీ పేరన్నా లేకపోతే ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకునే యూజర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ మీకు పాస్వర్డ్, ఇక్కడ మీకు వర్క్ అనే దాన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయండి. సో ఇలా అడిగిద్ది మీకు ఏమేమి వచ్చు అనేది అని. సో మీ యొక్క స్కిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను నా స్కిల్స్ అన్నీ యాడ్ చేస్తున్నా. సో అక్కడ మీ యొక్క స్కిల్స్ని మీరు యాడ్ చేయండి. సో మీరు ఏ ప్రాజెక్ట్స్ దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ, లేకపోతే వెబ్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్, లేకపోతే SEO, లేకపోతే ఆర్టికల్ రైటింగ్. మీకు ఆర్టికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాయగలిగితే మీరు ఆర్టికల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ రైటింగ్ లేకపోతే కంటెంట్ రైటింగ్, ఇలా ఏ స్కిల్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఈ స్టెప్ వస్తుంది, వెరిఫై పేమెంట్ మెథడ్ అనేది. సో ఎందుకు అడుగుతుందంటే, ఇప్పుడు పేపాల్లో మీరు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ మనీ మీ యొక్క అకౌంట్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు 3 మెథడ్స్ ద్వారా వీళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకటి ఏంటంటే క్రెడిట్ కార్డు, ఇంకోటి ఏంటంటే పేపాల్, స్క్రిల్. సో ఈ మూడిట్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పేపాల్ అనేది క్రియేట్ చేయడం ఈజీ. నేను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూసి మీరు ఈజీగా క్రియేట్ చేసుకోండి. సో మనం పేపాల్ జస్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే చాలు, ఎంటర్ చేస్తే సరిపోదు. సో పేమెంట్ మెథడ్ అని వెరిఫై చేయాలి. సో దాని మీనింగ్ ఏంటంటే మనం జెన్యూన్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నారు, మీ ప్రొఫైల్ కింద పేమెంట్స్ వెరిఫైడ్ అనేది ఒక బ్యాడ్జ్ ఇస్తుంది. సో ఆ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళందరూ జెన్యూన్ అని ఒక ఐడెంటిఫికేషన్ లాగా. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $1 మీ పేపాల్ నుండి $1 ఆర్ సంథింగ్ సమ్ అమౌంట్ మీ యొక్క వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయండి చాలు, మీ పేమెంట్స్ అనేది వెరిఫై అయిపోతాయి. సో ఎక్కువ మీరేం ట్రాన్స్ఫర్ చేయట్లేదు, జస్ట్ మీ యొక్క వాలెట్కి అవి మీ దగ్గర ఉంటాయి, మళ్ళీ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ వెరిఫికేషన్ కోసం, మీ యొక్క పేమెంట్ వెరిఫికేషన్ కోసం ఇది చెక్ చేస్తుంది అంతే. సో ఈ స్టెప్ మీరు తర్వాతనే చేసుకోవచ్చు. తర్వాత ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే స్కిప్ ది స్టెప్ నొక్కండి. ఒకవేళ ఎక్కడే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇలా చేయండి. ఒకవేళ ఇప్పుడే వద్దనుకుంటే తర్వాత ఎక్కడ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ నేను స్కిప్ ది స్టెప్ నొక్కున్నా. సో మనకి ఈ ఫ్రీలాన్సర్లో మనకి ఏంటంటే మంత్కి ప్రపోజల్ అనేది లిమిట్ ఉంటుంది. సో మీరు ఆ లిమిట్ కన్నా మీరు ఎక్కువ ప్రపోజల్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 20 or 30 ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ లిమిట్ అనేది నాకు ఐడియా లేదు. అంతకన్నా ఎక్కువ చేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. అప్వర్క్లో అయితే 30-40 దాకా మనం ప్రపోజల్ చేయొచ్చు. సో అంటే నేను ఇప్పుడు 3 వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వండి, 3 ప్రాజెక్ట్స్కి మీరు ప్రపోజల్ పెట్టండి. సో మీకు ఏదో ఒక ప్రాజెక్ట్స్ అనేది మీకు వస్తుంది. ఈ ఫ్రీలాన్స్లో ఒక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మన పేమెంట్ మెథడ్ అనేది వెరిఫై అయిపోతే మనకు ఒక మంత్ ఫ్రీగా ఇస్తాడు. ఇది
సో మనకేంటంటే మనం 300 దాకా మనం ప్రపోజల్స్ అప్లై చేసుకోవచ్చు. సో మీ పేమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోతే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే తర్వాత మనం దీన్ని ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను స్కిప్ చేస్తున్నా. మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మీ యొక్క మెయిల్కి అనేది ఒక ఈమెయిల్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. లింక్ క్లిక్ చేస్తే చాలు కన్ఫర్మ్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్స్ అనేది ఎత్తుక్కోవచ్చు. ఇక వర్క్ కాడ బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీ ఏదో ఒక ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు కింద వస్తాయి. వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ మీరు క్లిక్ చేయండి. సో మీరు స్టార్టింగ్ కాబట్టి చిన్న అమౌంట్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మీరు అప్లై చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు బిడ్ ఎలా చేయాలంటే, ఒకసారి మీరు బిడ్ చేసే ముందు ఒకసారి కింద చూడండి ఎవరెవరు అప్లై చేశారు, ఎంత అమౌంట్కి అప్లై చేశారు, ఎన్ని డేస్లో చేస్తామని చెప్పారు. ఇది చూసి మీరు సో ఇది ఇద్దరే అప్లై చేస్తారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం అప్లై చేస్తే మనకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అప్లై చేయాలంటే మీకు అనేది ఈమెయిల్ అనేది వెరిఫై అవ్వాలి, ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలనేది చెప్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీరు పేమెంట్స్ అనేది వెరిఫై చేస్తే మీకు ఈ బ్యాడ్జ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేయాలి. అది ఎలా చేయాలనేది చెప్తాను ఇప్పుడు మీకు. మన మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై చేయాలి. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా, మన యొక్క పేపాల్లో ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి, $1 సంథింగ్ ఎంతో కొంత, ఎందుకంటే అప్పుడు పేమెంట్స్ అనేది వెరిఫై అవుతుంది. మీరు కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వెరిఫై నొక్కితే పేమెంట్ అనేది ఇక్కడ నుండి వెరిఫై చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు పైకి రండి, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, పేరు ఎడిట్ చేసుకోవచ్చు, మీ హెడ్లైన్ పెట్టుకోవచ్చు. అంటే ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ డేటా ఎంట్రీ ఎక్స్పర్ట్ ఆర్ సంథింగ్ మీ యొక్క హెడ్లైన్ పెట్టుకోవచ్చు, మీ ప్రొఫైల్ పిక్ యాడ్ చేసుకోవచ్చు. సమ్మరీ, అసలు మీరు ఏం చేస్తారు, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, జస్ట్ సమ్మరీని యాడ్ చేయండి. ఇక్కడ మీకు మీరు గంటకి ఎంత వరకు పని చేస్తున్నారు, సో 5, ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది మన మినిమం స్టార్టింగ్లో. సో మీరు ఇంకా కొద్ది కిందకు వస్తే మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ప్రొఫైల్ని ఇలా నీట్గా బిల్డ్ చేసుకుంటే సో మీకు ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రొఫైల్ మాత్రం ఖాళీగా ఉంచకండి, నీట్గా మొత్తం ఫిల్ చేయండి. సో ఏంటంటే ఎవరన్నా జాబ్ ఇచ్చేవాళ్ళు మీకు ఒకవేళ మీ ప్రొఫైల్ని చూస్తే మొత్తం మీ సర్టిఫికేట్స్ మీ అన్నీ వెరిఫై అయ్యి నీట్గా ఉంటే వాళ్ళు ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని, ఒక జెన్యూన్ అని మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. సో అన్నీ వెరిఫై చేసుకోండి నీట్గా. సో ఇంకా మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మొత్తం ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక మీ ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫోను, ఇంటి అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి, ఏది తప్పే ఇవ్వకండి, అన్నీ కరెక్ట్ ఇవ్వండి. తర్వాత పేమెంట్స్ అని ఉంది కదా, మేము ఇక్కడ పేమెంట్ మెథడ్ మనం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. సో స్టార్టింగ్లో వచ్చింది కదా ఇలా వస్తుంది. సో మీరు ఏంటంటే కిందకు వస్తే పేపాల్ అని ఉంది, పేపాల్ని యాడ్ చేసి జస్ట్ $1 సంథింగ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీ అకౌంట్కి, మీ యొక్క వాలెట్కి అది మీ దగ్గర ఉంటుంది. మీ యొక్క పేమెంట్ మెథడ్ అనేది కూడా వెరిఫై అవుతుంది. సో ఈ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు ట్రూలాన్సర్లో కూడా అంతే. మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేసి సో మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేయండి. దీంట్లో కూడా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి అక్కడ సెట్టింగ్స్లో మీ యొక్క పేరు, మీ డీటెయిల్స్, అడ్రస్, నెక్స్ట్ మీ పేమెంట్స్ ఏంటి, పేపాల్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, మీకు సైన్ అయ్యి చూపిస్తా. నెక్స్ట్ అప్వర్క్ కూడా అంతే. ఇక్కడ బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కిందకు వస్తే మీకు బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది క్రియేట్ ఏ ఫ్రీలాన్సర్ అకౌంట్ అనేది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి గెట్ స్టార్ట్ అని నొక్కగానే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో దీనికి కూడా అంతే, మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేసుకోండి. పేమెంట్స్ కూడా మీ యొక్క పేపాల్ ఈమెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేయండి. సో ఇది నా ట్రూలాన్సర్ యొక్క అడ్మిన్ ప్యానల్. ఇక్కడ మీరు పైన క్లిక్ చేస్తే ప్రొఫైల్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ నీట్గా మీరు బిల్డ్ చేసుకోండి. మీ పాత ప్రాజెక్ట్స్ అని ఉంటే మీరు యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ
పేమెంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ కింద విత్డ్రాల్ మెథడ్స్ అని ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పేపాల్ అకౌంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఎడిట్ నొక్కుతా. ఇది నా పేపాల్ అకౌంట్. ఇలా సేమ్ అప్వర్క్లో ఇంతే. మీరు సైన్ అప్ అయిన తర్వాత సెట్టింగ్స్లో మై ప్రొఫైల్ ఉంటుంది, అక్కడ మీ యొక్క ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేసుకోండి. ఏమైతే వెరిఫై చేయమంటుందో అన్నీ డీటెయిల్గా వెరిఫై చేయండి. తర్వాత సెట్టింగ్స్లో పేమెంట్స్ కాడ మీ పేపాల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేశాను కదా, అలా నీట్గా మీరు ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మన అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క సెట్టింగ్స్లో మన ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేసుకోవాలి. అన్ని వెరిఫికేషన్స్ మనం వెరిఫై చేయాలి. వెరిఫై అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లో పేమెంట్స్ కాడ మీ యొక్క పేపాల్ ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేయండి. సో ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయడం మీకు అర్థమైంది. తర్వాత మనం ప్రాజెక్ట్స్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ట్రూ లాంచర్లో అయితే ఫైండ్ జాబ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చాలా జాబ్స్ చూస్తున్నారు. సో ఏదో ఒకటి నేను సెండ్ చేస్తున్నా. సో ఈ జాబ్కి ఇంకా ఎవరు అప్లై చేయలేదు. సో ఇది రీసెంట్గా పెట్టినట్టుగా ఉన్నారు. మీరు ఒకవేళ అప్లై చేస్తే కింద వాళ్ళందరూ చూడండి రేట్లు ఎంత పెట్టారు. సో దానికి తగ్గట్టు మీరు తక్కువగా పెట్టండి. ఇక్కడ చూడండి సెండ్ ప్రపోజల్ నొక్కని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్గా ఎంటర్ చేయండి. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫ్రీలాన్సింగ్ నేను రీసెంట్గా ఎంటర్ అయ్యాను. సో నాకు చాలా వర్క్స్ ఉన్నాయని మీరు వర్క్స్ లింక్స్ అన్ని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత రీసెంట్గా ఫ్రీలాన్సర్కి నేను ఎంటర్ అయ్యాను. సో అందుకే నాకు ప్రీవియస్గా ఏ ప్రాజెక్ట్స్ లేవు ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద. సో నేను చాలా డెడికేట్గా వర్క్ చేస్తాను అనేది ఒక 10 to 15 లైన్స్ నీట్గా రాసి మీ యొక్క లింక్స్ అన్ని పెట్టి మీ స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు యాడ్ రిలేటివ్ ఫైల్స్ అని ఉంది కదా, మీరు క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ అని మీ ప్రీవియస్ వర్క్స్ అని ఏమైనా ఇక్కడ మీరు లింక్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అమౌంట్ అని అడుగుతుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీరు ఎంతగా చేస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఈ రేట్ ఎంత పెట్టాడు తను 654 రూపీస్ పెట్టాడు కదా. మీరు మిగతా వాళ్ళు కూడా ఎంత పెట్టారో చూసి మినిమం 327 పెట్టాలి. సో ఒక 400 ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి తక్కువగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత డిపాజిట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మీ అకౌంట్లో ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తానని నేను స్టార్ట్ చేస్తానని మీకు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ అయిపోయాక ఇప్పుడు ఇచ్చిన వాడు హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి. అందుకే ఈ ప్లాట్ఫామ్స్ అనేది ముందే అమౌంట్ అనేది డిపాజిట్ చేపిస్తుంది. సో మీరు మినిమం 262 ఎంటర్ చేయాలి. మీరు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. మ్యాక్సిమం 400 మినిమం ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. నేను 300 ఎంటర్ చేస్తాను. సో మీరు ఈ అమౌంట్ అనేది తను మీ అకౌంట్లో వేస్తేనే మీరు స్టార్ట్ చేస్తారు. టోటల్గా మీకు 400 వస్తుంది. వచ్చిన తర్వాత సెండ్ నొక్కితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో చెప్పాను కదా ఇందాక నేను ముందు 20 బిట్స్ అని, మంత్కి 20 బిట్స్, ఫ్రీలాన్సర్కు 20 బిట్స్, అప్వర్క్ ఏంటంటే 30 దాకా పెట్టుకోవచ్చు. సో అందుకే మీరు 3లో రిజిస్టర్ అయ్యి సో అన్ని ప్రాజెక్ట్స్ మీరు అప్లై చేయండి. మీకు ఇంకా ఈ లిమిట్ కన్నా ఎక్కువ కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి, మంత్కి పే చేయాలి వాటికి. ఇప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ అడిగారు నన్ను. ఒకవేళ నేను ప్రాజెక్ట్ చేసేస్తే వాళ్ళు నాకు ఎక్కువ కొట్టేస్తే మనీ అని అడుగుతున్నారు కదా. ఇక్కడ అందుకే మీకు డిపాజిట్ అనే ఆప్షన్ కనబడింది. సో ఈ ఆప్షన్ ఏంటంటే మీకు ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్లో ఉండిపోద్ది. మీ ప్రాజెక్ట్ చేస్తేనే దాన్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ అక్కడ వస్తుంది. సో ఏంటంటే అది మీడియేటర్గా మీ అకౌంట్లో అలా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ చేయలేకపోయారు, సో మీరు అక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనబడుద్ది. మీకు విత్డ్రా చేసుకోవచ్చు, అంటే ప్రాజెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో మీరు మనీ ఏం పే చేయక్కర్లేదు, రిటర్న్ వాళ్ళకే. సో వాళ్ళు మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మీరు మీ యొక్క ప్రొఫైల్ నీట్గా బిల్డ్ చేసుకోండి. ప్రీవియస్ వర్క్స్ అన్నిటిని పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళకి బిడ్ చేసేటప్పుడు మెసేజ్ టైప్ చేసినప్పుడు వాళ్ళకి నీట్గా మీ యొక్క వాళ్ళు ఇంప్రెస్ అయ్యేటట్టు మీరు నీట్గా టైప్ చేసి మీ ప్రీవియస్ వర్క్స్ పెట్టి సెండ్ చేయండి. సో ఈ విధంగా చేస్తే ఈ విధంగా మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు ప్రాజెక్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో స్టిల్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లైస్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉంటే ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో మీరు ఎక్కడైనా కామెంట్ చేయొచ్చు, లేకపోతే నా ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు.